అమ్మవారి యొక్క హృదయము పాలవిల్లిలా ఉంటుంది ఎప్పుడు దయతో. ఎవరైనా నిజంగా అమ్మవారిని అంత ప్రేమతో అమ్మా అని పిలిస్తే క్షీరమే స్రవించినట్లుగా స్రవిస్తుందట. కానీ క్షీరము తెలుపు కదండి, తెలుపు శారద సరస్వతీదేవి. అమ్మవారి పాలు త్రాగినటువంటి వాడికి అటువంటి జ్ఞానము కలుగుతుంది. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో శ్లోకం చేస్తూ ఓ మాట అంటారు, తవస్తన్యం మన్యే ధరణికర కన్యే హృదయతః పయఃపారావారః పరివహతి సారస్వతమివ దయాపత్యాదత్తం ద్రవిడ శిశురాస్వాద్యతమయత్ కవీనాం ప్రౌఢానామజనికమనీయ కవయిత. ద్రవిడ శిశువు అని పిలిచారు. అమ్మా ఆనాడు ద్రవిడ శిశువు నువ్వు ఉన్నావని నమ్మి అమ్మా అని పిలిచాడు. పిలిచినంత మాత్రం చేత ఆనాడు తల్లి నువ్వు నీ యొక్క స్తన్యములోని క్షీరమునిచ్చావే, ఆయన అపారమైన బాహ్య సౌందర్యమును అంతఃసౌందర్యమును గొప్ప శివభక్తిని పొందాడే. అసలు ఇందులో ఉన్న చమత్కారమైన రహస్యం ఏమిటో తెలుసా అండి? ఆ అంశలో పుట్టినటువంటి పిల్లవాడు లోకంలో శివుడి యొక్క భక్తిని ప్రచారం చెయ్యడానికి వైదికమైన మార్గాన్ని ఆ రోజుల్లో నలిపివేస్తున్నటువంటి వాళ్ళ యొక్క దురాచారములను ఖండించడానికి పుట్టినటువంటి సుబ్రహ్మణ్యుడు. ఆనాడు తన స్తన్యమిచ్చే అదృష్టము తిన్నగా కలగలేదు, కృత్తికల ద్వారా ఇవ్వవలసి వచ్చిందే అని అమ్మవారికి చిన్న బాధ ఉండిపోయింది. శంకరుడు గుర్తు పెట్టుకుని ఆ కోరిక ఇప్పుడు తీర్చాడు. అమ్మవారి పాలు పిల్లవాడు తాగేటట్టు. అందుకని తిరుజ్ఞాన సంబంధర్ అన్నారు ఆయన. అమ్మవారి క్షీరమును గ్రోలి అపారమైన జ్ఞానమును పొందినవాడు కనుక శివుడికి మారుపేరే జ్ఞానం. కాబట్టి ఆయనకి తిరుజ్ఞాన సంబంధర్ అని పేరు. ఇటువంటి వారు ఒకానొక రోజున పక్క ఊర్లో ఉన్నటువంటి తిరుక్కోలక్క అనబడేటటువంటి క్షేత్రంలో ఉన్న శివాలయ నిర్వాహకులు జ్ఞాన సంబంధర్ని తీసుకుని తండ్రి గారిని రమ్మని ఆహ్వానం చేశారు. చిన్న పిల్లవాడు అంత దూరం రాగలడా ఆలోచించి పిల్లాడిని ఎత్తుకుని తండ్రి గారు బయలుదేరారు. ఆ దేవాలయంలో రాజద్వారం దాటుతున్నారు లోపలికి. ఆలయం లోపలికి దాటుతూనే శివాలయానికి చాలా నియమం ఉంటుందండి. ఎందుచేతనంటే శివాలయం ఏమిటండి, శివాలయం కానివ్వండి విష్ణువాలయం కానివ్వండి అది భగవానుడి ఆలయం. దాంట్లోకి వెళ్ళేటప్పుడు కొన్ని మర్యాదలు ఉంటాయి. ప్రత్యేకించి మీకు శివాగమంలో ఒక మాట చెప్తే ఆశ్చర్యపోతారు. శివాలయం యొక్క రాజద్వారపు గడప చెప్పుతో దాటిన వాడెవడో వాడికి కొన్ని వేల జన్మలు కాళ్ళు నరికి తొడల వరకే కాళ్ళున్నవాడిగా పుట్టించమని శివాగమం. శివాలయ రాజద్వారాన్ని చెప్పుతో దాటకూడదు. ఆ మాటకొస్తే విష్ణువాలయం కానివ్వండి ఇంకో ఆలయం కానివ్వండి అమ్మవారి ఆలయం కండి ఆలయంలోకి చెప్పులతో ప్రవేశించరాదు. కాబట్టి ఇప్పుడు ఆ పిల్లవాడిని తీసుకుని లోపలికి ఎడుతున్నారు ఆయన. రాజద్వారం దాటగానే ఆ పిల్లవాడు ఆ గోపురాల మీద ఉన్నటువంటి మూర్తులను చూస్తూ భగవంతుడి మీద స్తోత్రాలు చెప్తున్నాడు. ఆ స్తోత్రాలు చెప్తూ ఎంత పరవశించిపోయాడంటే చిన్ని చిన్ని చేతులు ఇంకా 3 ఏళ్ళు ఆ చేతులతో తాళం వేస్తూ పాట పాడుతున్నాడు. పాట పాడుతుంటే ఆ చిన్ని చిన్ని చేతులు ఎరుపెక్కిపోయి చూడలేకపోయారట పార్వతీ పరమేశ్వరులు. పైనుంచి ఆయనకి బంగారు చిడతలు అంటే తాళం వేస్తారే అవి బంగారు తాళాలు ఆకాశంలోంచి పడ్డాయి. నాన్న నువ్వు చేతులు 2 ఇలా అనకు ఎర్రబడిపోతున్నాయి మేము చూడలేకపోతున్నాం, ఈ 2 తాళాలు వాయించు అని జ్ఞాన సంబంధరికి పైనుంచి పడ్డాయి తాళాలు. ఇవన్నీ మీరు కల్పితం అనుకుంటున్నారేమో, యథార్థం అండి ఇవన్నీ. ఆయన తాళం వేస్తూ ఆ పిల్లవాడు పాట పాడుతూ శివాలయ ప్రవేశం చేశాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఒకానొక సమయంలో నిలుయిల్లనబడేటటువంటి క్షేత్రానికి మంచి ఎండాకాలంలో అప్పటికి నడకొచ్చింది జ్ఞాన సంబంధరికి. తండ్రి గారితో కలిసి నడిచి వెడుతున్నారు. వెడుతుంటే ఆ ఆలయం యొక్క పాలక మండలి వారు సమావేశం పెట్టుకున్నారు. రేపు తిరుజ్ఞాన సంబంధరు వస్తున్నారు, అంతటి మహాపురుషుడు వస్తున్నప్పుడు మనం ఎదురెళ్ళి వారికి స్వాగతం చెప్పాలి. కాబట్టి మనం స్వాగతం చెప్పడానికి ఏ ఏర్పాట్లు చేద్దామని చెప్పి వాళ్ళ ఆలోచన చేసి ఆలయంలోనే పడుకుని నిద్రపోయారు. పూర్వం ఆలయం నిర్మాణం చేస్తే ఒక నియమం ఉండేది. పెద్ద పెద్ద అరుగులు కొన్ని ఉండేవి. దీని కొరకు ఆ అరుగులంటే సంధ్యావందనం చేసుకునేటటువంటి అధికారం ఉన్నవారు ఒకవేళ ఏ కారణం చేతనైనా అంత పెద్ద దేవాలయ సందర్శనం చెయ్యడంలో సంధ్యావందనం చేసుకునేటటువంటి సమయం వేళ దాటిపోతోందని బెంగ పెట్టుకోకుండా ఆలయం అరుగుల మీదే కూర్చుని ఆ
కోనేటిలో నీటిని తీసుకుని సంధ్యావందనం చేసుకుని వెళ్ళేవారు. అందుకని పెద్ద పెద్ద అరుగులు కూడా నిర్మాణం చేసేవారు. వీరందరూ నిర్ణయం చేసుకుని ఆలయంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. తీసుకుంటున్న సమయంలో అందరికీ ఏకకాలమునందు ఒకటే కల వచ్చింది. ఏమా కళ? మన అన్నవర క్షేత్రం కూడా అలా కళ వచ్చి అన్నవర క్షేత్రం వచ్చిందండి. కాబట్టి ఆ కళలో శంకరుడు కనపడన్నాడు, నా బిడ్డడు వస్తున్నాడు, అపారమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు. ఆ పిల్లవాడి కోసం నేను దేవాలయాల యొక్క వాహన మంటపంలో ఒక ముత్యాల పల్లకి, అతనికి పట్టడానికి ఒక మంచి గొడుగు, అతను వస్తున్నాడని తెలియడం కోసమని వాయించవలసిన పెద్ద పెద్ద బాకాలు సిద్ధమై ఉన్నాయి. వాటిని తీసుకువెళ్ళి జ్ఞాన సంబంధర్కి స్వాగతం చెప్పండి. ఇక నుంచి ఆయన నా పల్లకీలో కూర్చోపెట్టి వహించండి. ఆయనని అలా మోసిన వాళ్ళు ధన్యులవుతారు అని కలలో చెప్పాడు. ఇంత మన గుళ్ళో ముత్యాల పల్లకి, ఓ పెద్ద ఛత్రం, ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవేం లేవే మన వాహన మంటపంలో అనుకున్న అందరూ లేచి, అందరికీ ఇదే కల వచ్చింది. అందరూ లేచి వాహన మండపంలోకి వెళ్ళి తలుపులు తీసి చూశారు. సిద్ధంగా పెట్టబడి ఉన్నాయి. వెంటనే అయ్య బాబోయ్, వస్తున్నవాడు ఎంతటి మహాపురుషుడో అని ఎదురేగి పల్లకి ఎక్కించి ఛత్రం పట్టి బాకాలు ఊదుతూ ఆలయానికి తీసుకొచ్చారు. తిరుజ్ఞాన సంబంధ జీవితం నిజంగా పూర్తి స్థాయిలో చెప్పవలసి వచ్చిందనుకోండి, అది ఒక వారం రోజుల ప్రసంగం. వచ్చిన గొడవంతా అదే, అన్ని పెద్ద పెద్ద విషయాలు, కానీ సంగ్రహం చేస్తూ ఉండాలి, తప్పదు. ఆయన ఒకసారి తిరుప్పాచిలాశ్రమము అనబడేటటువంటి ఒక రాజ్యానికి వెళ్ళారు. ఆ రాజ్యాన్ని కొల్లిమలవరాజు అనబడేటటువంటి ఒక మహారాజు గారు పరిపాలన చేస్తున్నాడు. ఆయన చాలా భక్తి తత్పరుడు. ఆయనకు ఒక కుమార్తె. ఆ కుమార్తె అందాల రాశి, అంతటి అందగత్తె. కానీ ఒకే ఒక దురదృష్టం ఏంటంటే ఆ అమ్మాయికి మూర్ఛ వ్యాధి. ఆ మూర్ఛ వచ్చిందా కొన్ని గంటలు అలా మూర్ఛ పడిపోయి ఉండిపోతుంది ఆ పిల్ల. జ్ఞాన సంబంధర్ దేవాలయ దర్శనానికి వస్తున్నారు అని రాజుగారికి తెలిసింది. తెలిసి దేవాలయంలోకి తెల్లవారకట్టే వెళ్ళిపోయి జ్ఞాన సంబంధర్ వస్తారని నిలబడ్డారు. ఈలోగా ఆయన రావడానికి కొన్ని గంటల వ్యవధి ఉంది. ఈ పిల్లకి మూర్ఛ వచ్చింది. ఆయన వెంటనే అన్నాడు, ఆ రాజు, అభిషేకం చేసినప్పుడల్లా నేను ఒక మంత్రం చెప్తుంటాను, ప్రథమో దైవ్యోభిషక్ అంటాం. లోకానికి మొట్టమొదటి వైద్యుడు పరమశివుడు. అటువంటి పరమశివుడు యొక్క దేవాలయంలోనే నా పిల్ల మూర్ఛపోతే ఇంకా నా పిల్లకి రక్షకుడెవరు? ఇప్పుడు ఈ పిల్లని అంతఃపురంలోకి తీసుకెడితే నేను రక్షించగలనా? ఈ పిల్లకి రక్షణ అంటూ దొరికితే ఇక్కడే దొరకాలి. రాజు వారి ఆజ్ఞకి ఎదురే ఉంటుంది. ఈ పిల్లని తీసుకెళ్ళి శివలింగానికి ఎదురుగుండా పడుకోబెట్టండి అన్నాడు. పడుకోబెట్టారు. పిల్లను అలా వదిలేశాడండి. వదిలేసి ఎవరుండాలి పక్కన? ఎందుకు రక్షించాలి? అందరూ ఉన్న రక్షణ సామర్థ్యము ఎవరి వలన ప్రసరిస్తుందో వాడి ముందు పడింది నా పిల్ల. బతికితే వాడి వల్ల బతుకుతుంది. పదండి మనందరం జ్ఞాన సంబంధర్కి స్వాగతం చెప్దామని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే జ్ఞాన సంబంధర్ స్వాగతాన్ని పుచ్చుకుని దేవాలయంలోకి వచ్చారు. తీరా దర్శనం చేసుకుందామని వచ్చే వేళటికి ఆ పిల్ల అక్కడ పడుందన్న విషయం అందరూ మర్చిపోయారు. ఈ ఆడపిల్ల శివాలయంలో పడుంది బోర్లా. ఆయన వచ్చేసి లోపలికి వచ్చాక మిగిలిన వాళ్ళకు కూడా జ్ఞాపకం వచ్చింది. అప్పుడు చూసి ఆయన అడిగారు, ఇదేమిటి శివాలయంలో శివుడి ముందు ఒక ఆడపిల్ల ఎందుకు ఇలా పడుంది అని అడిగారు. అడిగితే ఆ పిల్లకి మూర్ఛ వ్యాధి, మహారాజు గారి యొక్క కుమార్తె, రాజకుమార్తెని అలా విడిచిపెట్టి పెడతారండి. ఆయనకి ఎంత శివభక్తో చూడండి నిజంగా. అందుకని రాజుగారే ఆ పిల్లను అలా విడిచిపెట్టేశారండి అని చెప్పారు. చెప్తే పారవస్యంతో ఆయన వెంటనే ఒక దండకం చేశారు శంకరుడి మీద. ఈశ్వర, నీవు వైద్యుడవు అని పేరు, నువ్వు లోకములనందటినీ కాయగలిగిన వాడవు అని పేరు. అటువంటి వాడివి నీ మ్రోల ఇలా పడుంది ఈ పిల్ల. నిన్నటి రోజున చెప్పానే, ఈ వంశంలో పూర్వం ఎంతటి మహాపాపములు జరిగాయో. చేసినప్పుడు చాలా తేలిగ్గా ఉంటుందండి. చేసేసిన వాడు సులువుగా చేసేస్తాడు. దానివల్ల ఏదో ఫలితం వస్తుంది, దిక్కుమాలిన ఫలితం, ఈ శరీరం సుఖంగా ఉంటుంది అనుకుంటాడు. అనుకుని పాపం చేసేస్తాడు. తీసుకొచ్చి దాన్ని ఎక్కడో దాస్తాడు. దాచింది హరించుకుపోతుంది. కానీ పాప ఫలితం ఏం చేస్తుందో తెలుసా అండి? చిన్న చితకా పాపాలు వదిలిపెడతాయి, పెద్ద పెద్ద పాపాలు వదిలిపెట్టవు. వంశము వరకు వెళ్ళిపోతుంది. ఇది అందరూ చెప్పలేరు కూడా. మీకు నేను ఒక శాస్త్ర రహస్యం చెప్పేస్తున్నాను ఇవాళ వేదిక మీద. కొంతమంది ఇది నేను వేదిక మీద చెప్పేస్తున్నాను, భయం లేదు. పరమాచార్య చెప్తుండేవారు ఈ మాట, ప్రాజ్ఞులైన వారు గ్రహించగలరు.
ఎక్కడొచ్చింది ఈ తేడా, వంశంలో ఎక్కడ జరిగింది ఈ పాపం కనిపెట్టగలం. కానీ ఇప్పుడున్నవాడికి దాన్ని తీసుకోగలిగిన శక్తి ఉంటుంది, ఉండకపోతుంది. కాబట్టి ఏమవుతుంది, అలా పడుంటారండి. నేను కొన్ని ఇళ్ళు చూశాను మహాప్రభో, ఆ ఇళ్ళు పెద్ద పెద్ద ఇళ్ళు, గుండె బావురు మంది వెళితే. నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను, 3 ఆడపిల్లలు, పెళ్ళవలేదు, 3 బహుశీలవంతులు, ఎన్నడూ వీధిలోకి వెళ్ళిన వాళ్ళు కారు, 3 పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 3 స్ఫురద్రూపులు, 3 మీద ఉన్నటువంటి ఒకే ఒక అక్కగారికి పెళ్ళయింది. పెళ్ళైనటువంటి 3 నెలల్లో హార్ట్ అటాక్ వచ్చి భర్త గారు వెళ్ళిపోయారు. ఆవిడ విధవ అయి ఇంట్లో ఉంది. ఇది చాలదన్నట్టు అన్నగారు వీళ్ళ కోసమని వివాహం చేసుకోలేదు. ఆయన అలాగే ఉండిపోయాడు. ఇల్లంతా బూజులు, నిర్లిప్తతతో కూడినటువంటి జీవనం. నేను వారిని అడిగితే వారు చెప్పారు, మా ఇంట్లో 4 తరాలుగా వివాహం అవ్వకానే భర్త పోయినటువంటి ఒక విధవ, పెళ్లి కాని మిగిలిన వాళ్లతో 4 తరాలుగా ఈ ఇల్లు ఇలాగే ఉంది అని చెప్పారు. పెద్దలు ఎందుకు చెప్తారండి? పెద్దలు ఉత్తినే చెప్పరు. చేసేవాడు, పాపం చేసేవాడు నిర్భయంగా చేసేస్తాడు. అప్పటికి వెళ్ళిపోయింది కదా రోజు అనుకుంటాడు, అప్పటికి సంతోషంగా గడిచిపోయింది కదా అనుకుంటాడు. కానీ చిత్రంగా గమనించేవాడు, గుప్తంగా రాసేవాడు ఉన్నాడు. చిన్న చితకా పాపం ఒకలా పోతుంది, మహాపాపములు విడిచిపెట్టవు, వంశం అంతటి మీద చూపిస్తాయి ప్రభావం. దేని కొరకు అంత వ్యగ్రత, దేని కొరకు అంత వెర్రి? ఎంత మనం విడిచిపెట్టుకోవలసిన అవసరం ఉంటుందో, ఒక్కొక్క పాపం విరగడానికి ఎంత భక్తి కలిగిన వాడు మళ్ళీ ఆ కుటుంబంలో ఉంటే తప్ప ఒక మహాపురుషుడు రాడో. ఇదేనండి భాగవతంలో చెప్పిన రహస్యం. ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరుచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు. మీరు చూడండి, మహాపురుషుడైనటువంటి వాడు అంటే అర్థం ఏమిటంటే భక్తి యందు చిత్తము మునకలు వేసేవాడు. ఆయన మనస్సు ఎలా ఉంటుంది? నిష్కారణపు మాటలు మాట్లాడడానికి ఇష్టం ఉండదు మనస్సులో. 10 నిమిషాలు మాట్లాడతాడు, 15 నిమిషాలు మాట్లాడతాడు, 20 నిమిషాలు మాట్లాడతాడు. మీకు నేను సత్యం చెప్పేస్తాను, 21వ నిమిషంలో ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? మనస్సులోనే భగవంతుడికి నమస్కారం చేస్తాడు. ఈశ్వరా, వీళ్ళు వెళ్ళిపోయేటట్టుగా అనుగ్రహించు. ఏమిటి కారణం? ఎందుకు నాకు ఈ లొల్లి? హాయిగా కాసేపు నేను ఏదైనా నీ గురించి చదువుకుంటాను, నీ గురించి 4 స్తోత్రాలు చదువుకుంటాను, నీ గురించి భజన చేసుకుంటాను, నీ గురించి ధ్యానం చేసుకుంటాను. నాకు ఎందుకు ఈ లొల్లి మాటలు? నాకు వీటి మీద పెద్ద ఆసక్తి లేదు. ఈశ్వరా, నాకు ప్రతిబంధకంగా వచ్చింది ఏనాటి పాపమో, అందుకని తొందరగా వెళ్ళిపోయేటట్టు చూడు అంటాడు. అందుకే మహాభక్తులైన వారింటికి వెళ్ళేటప్పుడు కొన్ని వేళలలో పెడతారు, కొంతసేపే ఉంటుంటారు. కారణం అది. కాబట్టి నేను ఈ విషయం ఎందుకు చెప్పానంటే, మీరు ఏ కోటేశ్వరరావు లాంటి వాడి విషయంలోనూ ఇలాంటివి పాటించక్కర్లేదు. నేనే అలాంటి మహాభక్తుడి స్థాయి వాడిని కాను. అంటే నాకు ఎందుకు భయం అంటే, పరోక్షంగా ఈయన గురించి చెప్పుకుంటున్నాడు అనుకుంటున్నారేమో. నేను అలా చెప్పట్లేదు. అలా పోల్చుకోవడం కూడా ఒక దోషం. అలా పోల్చుకోకూడదు. ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్. మహాత్ముడైన వాడు మీ ఇంటికి వచ్చాడనుకోండి, ఎందుకు వస్తారండి ఆయన? తనింట్లోనే అనవసరంగా కూర్చొని వాడు అనవసరంగా ఇంకోడింటికి ఎడతాడా? ఆయన అలా వెళ్ళాడు అంటే, వెడుతున్నాడు అంటే ఏదో ఉంది, ఈశ్వర సంబంధమైనటువంటి ఆజ్ఞ. ఆయన వచ్చాడు, ఏమవుతుంది? కారణము మంగళములకు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఏదో ఉపద్రవాన్ని తీసేయడమో, ఏదో శుభకార్యం ఇంట్లో జరపడానికి ఆయన ఇంటికి వచ్చో గ్లాసుడు మంచినీళ్లు తాగడమో హేతు అవుతుంది. అందుకే పూర్వం ఏం చేసేవారో తెలుసా అండి? ఇంటి బయట అరుగులు కట్టేవారు. అరుగులన్నిటిలోను ఏ అరుగు మీలో పండితులు కూర్చుండు మా అరుగు మీలో అని 3వ క్లాసులో పద్యాలు ఉండేవి మాకు. ఏమిటి పద్యాలంటే చక్కగా మాస్టర్ చెప్తుండేవారు. ఒరే, ఎందుకు కడతారో తెలుసా అరుగులు? పాదయాత్రలో వెళ్ళిపోతుంటారు కొంతమంది, లేకపోతే వాహనాలు ఎక్కకుండా వెళ్ళిపోతుంటారు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వంటి మహాపురుషులు వెళ్ళిపోతూ బడలిక తీర్చుకోవడానికి కాసేపు అరుగుకి కూర్చుంటారు. మొన్న మేము దక్షారామం పాదయాత్ర చేసాం 28 కిలోమీటర్లు. అప్పుడు కొన్ని ఇళ్ళ అరుగులెక్కి కూర్చున్నాం. కూర్చోగానే దక్షారామం పాదయాత్ర వెళ్తున్నారని తెలిసి గబగబా వాళ్ళు పట్టుబట్టలు కట్టేసుకుని బకెట్లతో నీళ్లు పట్టుకుని వచ్చారు. వచ్చి అయ్యా నీళ్లు తాగుతారా అని అందరికీ నీళ్లు పోసి వెళ్ళారు. వాళ్ళు ఎంత ధన్యులైపోయారండి. పాదయాత్రలో వెళ్ళిపోతున్న భక్తుల యొక్క దాహార్తిని తీర్చడానికి ఏది కారణమైంది? ఆకర్షించి కూర్చోపెట్టింది అరుగు. నువ్వుండడానికే ఇల్లు కాదు,
వెళ్ళిపోతున్న బాటసారులు కూర్చోడానికి అరుగు కట్టాలి ఇంటికి. ఇప్పుడంత స్థితి ఎక్కడందిలేండి అరణ్యరోదనం. ఏ పల్లెటూళ్ళలో వెడుతుంటే, ఎప్పుడైనా ఉపన్యాసాలకి అమలాపురం రాజులో వెడుతుంటే ఆ పల్లెటూళ్ళ గుండా వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ అరుగులు కనపడుతుంటే భయన్నాళ్ళ ఇందిరా ఇలా అరుగు మీద చాపేసి కూర్చుని అలా అరుగు మీద కూర్చుని చక్కగా ఓ రామాయణం చదువుకుంటుంటే, ఓ భాగవతం చదువుకుంటుంటే అంతవరకు ఎందుకండి? నూతి నీళ్లు తోడుకుని స్నానం చెయ్యడం అనేటటువంటిది నాకు ఎంతో ఇష్టమైన విషయం. నూతి నీళ్లు స్నానం చేసి తోడుకుని ఎన్ని సంవత్సరాలైందో. నేను ఏలూరులో పుట్టి పెరిగినప్పుడు మా అమ్మగారు ప్రతిరోజు పొద్దున్నే పాలు త్రాగడానికి వెళ్ళగానే, ఒరేయ్ ముందు నూతి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి దేవుడు మందిరం దగ్గర కూర్చుని పైకి వినపడేటట్టుగా పద్యాలు చదివి వస్తే పాలిస్తాననేది ఆవిడ. అంటే దేని మీద భక్తి? పాలు తాగేయాలని. గబగబా నూతి దగ్గరికి వెళ్ళి తోడు పోసేసుకుని ఆవిడ ఒక గంట చూస్తూనే ఉండేది. ఒరే వీపు రుద్దుకోలేదు, నేను చూస్తున్నాను రుద్దు అనేది. మళ్ళీ రుద్దుకుని గబగబా వచ్చి పూజ గదిలోకి వచ్చిన అమ్మకి వినపడాలి ముందు, గబగబా చదవకూడదు. గబగబా 4 పద్యాలు చదివేస్తే అప్పుడు వస్తే ఆవిడ పాలిచ్చేది. మహాతల్లి ఆ రోజు పెట్టిన భిక్ష ఇవాళ కనీసం 4 పద్యాలు చదువుకోగలుగుతాం. కాబట్టి చూడండి, ఒక అరుగు రక్షించేస్తుందండి. ఒక మహాత్ముడు రావడానికి అది కారకం అవుతుంది. కాబట్టి ఇప్పుడు జ్ఞాన సంబంధ రావడం రాజుని ఉద్ధరించేసింది. శంకరుడు రావాలా? తత్తుల్యమైన వాడు వచ్చేసాడు. ఆయన నమ్మకం ఆ పిల్లని పడుకోబెట్టాడు, అక్కడ వచ్చేసాడంతే. ఆయన ఈ పిల్లకి మూర్ఛ వ్యాధ అన్నాడు. శంకరుని ఉద్దేశించి ఓ దండకం చదివాడు అంతే. ఆ పిల్ల మూర్ఛలోంచి లేచింది, లేచి నమస్కరించింది. ఇంకా పిల్లకి జీవితంలో మూర్ఛ రాలేదు. అలా మహానుభావుడు ఆ రాజ్యమునకు వెళ్ళినప్పుడు అనుగ్రహించారు. తన శిష్యులతో కలిసి జ్ఞాన సంబంధ జీవితం వింటుంటే ఆశ్చర్యంగా ఉంటుందండి. తండ్రి గారు యోగ్యమైన వయస్సులో ఆయనకి ఉపనయనం చేశారు. ఉపనయనం చేసిన తరువాత ఎవరైనా ఎక్కడికి వెడతారు? వేదం చదువుకోవడానికి గురువుగారి దగ్గరికి వెడతారు. ఉపనయనం చెయ్యగానే వేదాలకన్నింటికీ అర్ధతాత్పర్యాలు, ఆ మంత్రాలు అన్నింటినీ జ్ఞాన సంబంధరే చెప్పేశారు. అసలు ఉపనయనం చేయకముందే ఆయనకు వచ్చేసాయి అన్ని. అమ్మవారి క్షీరాన్ని తాగారు. కారణజన్ముడు మహానుభావుడు. ఎక్కడుంటారండి అలాంటి వాళ్ళు? చాలా అరుదుగా ఉంటారు అసలు అటువంటి స్వరూపాలు. అంతటి ప్రాజ్ఞుడైనటువంటి వారు చిన్న వయస్సులో ఉపనయనం అయిపోగానే ఆయనకి శిష్య పరంపర. ఆయన దగ్గర ఎన్ని నేర్చుకోవాలో